యెస్. అమ్మాయిలు గూడా అంటే ఓపెన్‌గా ఉండొచ్చు. అంటే యాహ్! అబ్బాయిలు అవును. గూడా ఓపెన్‌గా ఉంటే జస్ట్ ప్యాడ్ అనే యెస్. ఒక జస్ట్ అనే వర్డ్‌ని చాలా ఈజీ అనిపిస్తుంది అవును. అబ్బాయిలకు గూడా. లేదంటే అబ్బాయిలకు గూడా ఏంటి క్యూరియాసిటీ ఉంటుంది. యాహ్! అబ్బాయిలు అరే! ఏంట్రా అదేంట్రా, అదేంట్రా అని చెప్పేసని. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ గూడా వాట్ ఈస్ అరే! ఏంట్రా వాళ్ళు ఏదో పట్టుకొని ఎళ్తున్నారు యాహ్! స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అని మాకు క్యూరియాసిటీ ఉంటుందనమాట. అవును. అవును. సో, అవును. దాన్ని ఓపెన్‌గా మాకు ఎలాబొరేట్ చేసి చెప్తే ఓకే. ఇదేనా అనే హ్మ్. ఒక ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మన బాడీ పార్ట్స్ గురించి తెలుసుకోవటం. మనకు ఇప్పుడు బాడీ పార్ట్స్‌లో అది శరీరంలో ఒక పార్టే. యాహ్! దాన్ని కూడా మనం కళ్ళు, నోరు లాగానే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. యాహ్! దాన్ని మంచిగా చూసుకోవాలి. అది ఆడవాళ్ళకి విడిగా ఉంటాయి, మగవాళ్ళకి విడిగా ఉంటాయి. సో, దీని గురించి మనం ఆలోచించి మీరన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి కదా! ప్యాడ్స్ మగవాళ్ళు ఎలాగైతే అండర్‌వేర్స్ వేసుకుంటారో వాళ్ళు కూడా ప్యాడ్స్ పెట్టుకొని అంటే పీరియడ్స్ సమయంలో ఇబ్బంది పడకుండా చేస్తారు. సో, ఇట్లాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఖచ్చితంగా ఉండాలండి. యెస్. నో డౌట్.